హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వంట ఎర్ర శనగలుంటాయి గదండీ! ఆ శనగలతో చనా మసాలా కూరైతే చేయబోతున్నాను. రోటీలోకి, పుల్కాలోకి, పూరీలోకి, మనం ఇడియాప్పం అన్నిట్లోకి గూడా టేస్ట్ అయితే అద్దిరిపోయిద్ది. ఎర్ర శనగలతో చనా మసాలా కూర ఎలా చేయాలో ఇంక లేట్ చేయకుండా ఇంక వెళ్ళి చూసేద్దామా వీడియోలోకి? చూసారండి, ఒక 4 గంటల క్రితం ఈ శనగలైతే నానబెట్టాను. శుభ్రంగా నానినయి. ఇవి ఒకటికి 4 సార్లు కడిగాను. ఇదిగోండి. ఇప్పుడు ఇవి కుక్కర్‌లో ఏసేసుకొని ఉడకబెట్టేసుకుందామా? ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ ఏసుకుందాం. శనగలు ఉడకటం కోసం నీళ్లు కూడా పోసుకుందాం. ఇన్నైతే సరిపోతాయి. మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టేశానండి కుక్కరు. 4-5 విజిల్స్ అయితే రావాలి. అప్పటి వరకు ఉడికించుకుందాం. 5 విజిల్ వచ్చాక స్టవ్ అయితే కట్టేశానండి. ఆవిరి అంతా పోయిద్ది. ఈలోపు మనం చనా మసాలా కోసం మసాలా రెడీ చేసుకుందాము. చిన్న అల్లం ముక్కలు ఒక 4 ముక్కలు వేస్తున్నానండి. ఒక 10కి చిన్నులపాయ రెమ్మలు పొట్టు తీసినవి. పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక 4 వేసుకుందాము. ఒక గుప్పిడంతా కొత్తిమీర వేసుకుందాం. కొద్దిగా పుదీనా వేసుకుందాము. ఇందులోనే ఒక కప్పుకి వచ్చేసి పెరుగు వేసుకుందాము. ఇదంతా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకుందాం మిక్సీలో. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. శనగలు అయితే మనకి ఆవిరిపోయినాయి. శనగలు ఎలా ఉడికినాయో చూసుకుందాము. చూసారా, మెత్తగా ఉడికిపోయింది. ఇది పక్కన పెట్టుకుందాం. స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టేసుకొని ఆయిల్ పోస్తున్నానండి. ఈ గెరిటెతో కూర గంటితో ఒక 3 గంటలకైతే నూనె పోసాను. ఇందులోకి ఒక అర స్పూను జీలకర్ర వేసుకుందామండి. ఇందులోనే 4 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క, ఒక బిర్యానీ ఆకు తుంచేసుకుందాము. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలండి వేసేసుకుందాము. ఇవి కాస్త కలర్ వచ్చిన దాకా వేయించుకుందాము. ఇందులోనే ఒక రెమ్మకి కరివేపాకు కూడా వేస్తున్నాను. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. మంచిగా మనకి చూసారు కదా, బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి, బాగా వేగినాయి. ఇప్పుడు ఇందులోకి మనం పేస్ట్ లాగా పట్టేసుకున్న కొత్తిమీర, పుదీనా, పెరుగు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అంతా కూడా వేసేసుకుందాము పేస్ట్. ఇది కాస్త పచ్చి వాసన పోయేంత వరకు కాసేపు ఉడకనిద్దాము. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి.
ఉమ్మదం వేసిపోతుందండి, అసలు ఎంత ఉమ్మదంగా ఉందో. టైం ఇప్పుడు 6 అవుతుంది సాయంత్రం. నేను సాయంత్రం పుల్కా చేయబోతున్నానండి. పుల్కాలో కోసమని చనా మసాలా కూర చేస్తున్నాను. మరి పొద్దుపోయినా కూడా క్లారిటీ ఉండదని నేను 5:30కి మొదలుపెట్టాను. ఇంకా ఇయన్నీ సర్దుకొని అటాట అనేలేకి ఈ టైం అయింది. 6 అవుతుంది. చెమటలయితే కారిపోతున్నాయండి. నా మొహం కూడా జిడ్డు కారుతుంది వీడియోలో, అసలు ఎంత చండాలంగా ఉంటుందో. ఇగ ఎన్ని సార్లు సబ్బు పెట్టి మొహం కడుక్కున్నా ఆ జిడ్డు పోదు. ఈ చెమట కారతానే ఉంటది. జిడ్డు పడతానే ఉంటది. ఏమనుకోకుండా జిడ్డు మొఖాన్ని కాస్త చూడండి ప్లీజ్. మనం వేసిన మసాలా బాగా వేగిందండి. చూసారా? ఆయిల్ అయితే పైకొచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్‌కి పసుపేసుకుందాము. శనగలు ఉడికేటప్పుడు గూడా ఒక స్పూన్ ఏసానండి సాల్టు. ఇప్పుడు అర స్పూన్ ఏస్తున్నాను. చూసుకొని ఏసుకుందాము. ఒకేసారి ఏసుకున్న ఉప్పుగయిద్దని. కారం అండి. పచ్చిమిరపకాయలు గూడా ఏసాను. ఆ కారాన్ని చూసుకొని ఏసుకోండి. ఒక స్పూన్‌కేసాను కారం గూడా. ఇదొచ్చేసి ఒక స్పూన్‌కి గరం మసాలా, ఒక స్పూన్‌కొచ్చేసి ధనియాల పౌడర్ అండి. అవి గూడా ఏసేసుకుందాము. ఇవన్నీ బాగా కలిపేసుకుందాం. మసాలా అసలు ఎట్లా బిర్యానీ వండుతున్న వాసన వస్తుంది నాకు. ఈ వేగే కొద్దీ భలే వాసన అయితే బాగుందండి అసల. మిక్సీ గిన్నెలోనే నీళ్లు పోస్తున్నానండి. ఇందులో మసాలా ఉందని. భలే వాసన ఉందండి నిజంగా అసల. మనం బిర్యానీ ఉడికేటప్పుడే ఎంత మంచి వాసన వచ్చిద్దో అలా వస్తుంది ఈ గ్రేవీ. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసేసుకుందామండి. నీళ్లు కాస్త ఎక్కువే పడతాయి. ఈ గ్రేవీ కాస్త ఉడికాక మనం చనా వేసేసుకుందాము. ఈలోపు కాసేపు ఉడకనిద్దామండి. మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనిద్దాము. మనకి గ్రేవీ ఉడుకుతుంది కదండి. ఒక ఉడకంలోని మనం శనగలు ఉండే కదండి, నీళ్లతో సహా వేసేసుకోవాలి. ఈ శనగల కూర బాగా దగ్గరికి పడేంత వరకు వండుకుందాము. మూత పెట్టేసుకొని కూర బాగా దగ్గరకు పడాలండి. ఒకసారి కలిపి చూసుకుందామండి. మనకి ఇంకా గ్రేవీ అయితే చాలా ఉంది. ఇదంతా కాస్త దగ్గరకు పడాలి. అప్పుడే మనకి చనా మసాలా అయితే రెడీ అయిపోయింది. గ్రేవీ అంతా బాగా దగ్గరకు పడాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాము. కూర అయితే దగ్గరకు పడిందండి చూడండి. ఇదిగోండి. ఇప్పుడు ఇందులోకి కసూరి మేతి వేసుకుందాం కొద్దిగా నలిపి. పచ్చిమిరపకాయలు ఒక 2-3 ఈ విధంగా చీలికలు చేసి వేసుకుందాం. చివర్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కూర కలిపేసుకుందాం. చూడండి మనకి ఎంత మంచిగా ఈ చనా మసాలా రెడీ అయిపోయిందో. ఇంకా స్టవ్ అయితే కట్టేసుకోవటమేను. కూర అయితే మనకి రెడీ అయిపోయింది. చూడండి ఒకసారి కూర ఎలా ఉందో మనకి. ఒకసారి
టేస్ట్ అయితే చూద్దామండి ఎలా కుదిరింది అనేది. అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి నాకు. ఆహా, అబ్బా ఏం టేస్ట్ అండి. అసలు ఆ వాసన బిర్యానీ ఉడుకుతున్న వాసన వస్తుంది. ఈ కూర ఉడుకుతుంటే శనగల కూర, ఎర్ర శనగల కూర, చనా మసాలా చూసారు కదా. పుల్కాలోకి అయితే సూపర్గా ఉంటుంది. సాయంత్రం అయితే పుల్కా చేసుకొని ఆ కూర వేసుకొని ముక్క ముక్కకి ఆ శనగలు తగులుతుంటే టేస్ట్ అయితే అద్దరిపోయిద్దండి. కాస్త నిమ్మకాయ పిండి వేసుకొని ఒక ఉల్లిపాయ ముక్క కూడా నంచుకొని తినండి. టేస్ట్ అయితే బాగుంటుందండి. మీకు సాయంత్రం పూట పుల్కాలు దోశల్లో కూడా బాగుంటుందండి. మీరు పుల్కాలోకి, చపాతీలోకి, పూరీలోకి అన్నిటిలో కూడా మీరు తినాలనుకుంటే ఈ కూర ఒకసారి అయితే ట్రై చేయండి. సూపర్ టేస్ట్ అయితే ఉంది. ఇంకా ఎక్కువ చెప్తున్నానా మాటలు, ఇంకా లాస్ట్ మాటలకు వచ్చేద్దామా. మా వీడియోస్, మా వంటలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు కానండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? మళ్ళీ వేరొక వంటతో కలుద్దాం. అప్పుడు దాకా సెలవు తీసుకుందామా. బాయ్.